విజయం అనేది ఒక ప్రాసెస్, ఒక్క దగ్గర అచీవ్మెంట్ అనేది కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని నేను నమ్ముతాను. ప్రేక్షకుల పాత్ర డెఫినెట్గా లాట్ ఉంటుంది. మీరు ఇప్పుడు నన్ను ఇలా లైవ్గా ఒక స్టోర్ లాంచ్కి రమ్మన్నారంటే అది మీరు అందరూ నన్ను దగ్గరగా చూడాలి అని అనుకోవడం డెఫినెట్గా నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. దట్ నన్ను ఈ రేంజ్కి ఈ స్థాయికి తీసుకొచ్చిన నా వాళ్ళతో నేను ముఖాముఖి మాట్లాడాలని డెఫినెట్గా నాకు చాలా ఎప్పుడు క్యూరియస్గా అండ్ ఎక్సైటెడ్గా ఉంటాను. దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్, మోటివేషనల్గా కానివ్వండి, ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ తీసుకొని చేయాలి అని ప్రతిసారి నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా అయితే యాక్సెప్టెన్స్ చేస్తారో, ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో, ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. వస్తున్నాయంటారా? నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే, నేను మా ఇంట్లో కూడా ఎప్పుడూ చెప్తుండేది, నేను చాలా ధైర్యంగా ఉంటాను ఎప్పుడైనా. అంటే 10th క్లాస్ తర్వాత నుంచి ధైర్యం ఎక్కువైపోయింది. ఏంటి నా మెయిన్ థింగ్ అంటే నేను తప్పు చేయనప్పుడు దేనికి భయపడేది. సో అదే అండ్ ఆల్సో అప్పుడప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి ఇంత రేంజ్లో నెగిటివిటీ అంటే అప్పుడు నాకు మైండ్ వాయిస్, ఐ కీప్ టాకింగ్ టు గాడ్. మనందరం మనకి వీ హ్యావ్ అ కమ్యూనికేషన్ కదా. సో నాకు వచ్చే జవాబు ఏంటంటే నువ్వు ఏదో కరెక్ట్ చేస్తున్నావు, అందుకే ఇంత నెగిటివిటీ ఉంది. ఓకే, కంచి నారాయణ గురించి